దిశలో కూడా బ్యానర్గా మనకి వనజీవి రామయ్య ఇక లేరు. భార్యతో కలిసి జీవితమంతా మొక్కలు నాటిన రామయ్య 2017లో పద్మశ్రీతో సత్కరించిన భారత ప్రభుత్వం. తెలంగాణ పాఠ్యపుస్తకంలో ఆయన జీవిత చరిత్ర. రామయ్య మృతికి తెలుగు రాష్ట్రాల సీఎంల దిగ్భ్రాంతి, సంతాపం ప్రకటించిన పలువురు. ఇంటర్ ఫలితాల ఆలస్యం, బోర్డు తీరుపై విమర్శలు, ఫలితాలకు ముందే జవాబు పత్రాల డీకోడింగ్, రీవాల్యుయేషన్ పనిలో అధికారులు పాస్ పర్సంటేజ్ పెంచేందుకు ప్రయత్నం అంట తెలంగాణలో. అభిషేక్ వైల్డ్ ఫైర్, భారీ శతకంతో కథం తొక్కిన ఎస్ఆర్హెచ్ ఓపెనర్. ఐపీఎల్ 16లో గ్రాండ్ కంబ్యాక్ ఇచ్చిన హైదరాబాద్. పంజాబ్పై 8 వికెట్ల తేడాతో గెలుపు, రాణించిన హెడ్ హర్షల్. పుంజుకుంది, మామూలుగా పుంజుకోవాలా. ఐపీఎల్ సన్ రైజ్ హైదరాబాద్ తిరిగి గెలుపు బావుట పట్టింది. వరుసగా 4 మ్యాచ్ల్లో ఓడి వెనుకబడ్డ ఎస్ఆర్హెచ్ ఎట్టకేలకు పుంజుకుంది. శనివారం ఉప్పల్ స్టేడియంలో జరిగిన మ్యాచ్లో పంజాబ్ కింగ్స్ను మట్టి కనిపించింది. 8 వికెట్ల తేడాతో భారీ విజయాన్ని అందుకుంది. పంజాబ్ నిర్దేశించిన 246 పరుగుల లక్ష్యాన్ని హైదరాబాద్ 2 వికెట్లు కోల్పోయి మరో 9 బంతులు మిగిలి ఉండగానే ఛేదించింది. ఛేదనలో అభిషేక్ శర్మ భారీ సెంచరీతో కథం తొక్కి హైదరాబాద్ విజయంలో కీలక పాత్ర పోషించారు. మామూలు కీలక పాత్ర కాదు, పిచ్చి కొట్టు కొట్టండి నా మనోడు. ఇక పీసీసీపై నారాజ్, ఇదేం లీడర్షిప్ అంటూ పార్టీ నేతల అసహనం. అంతర్గత విభేదాల కట్టడికి చర్యలు శూన్యం, సర్కారు పథకాలపై ప్రచారంలో వెనుకబాటు, విపక్షాల విమర్శలకు స్ట్రాంగ్ కౌంటర్ కరువు, సోషల్ మీడియాలను బలహీనం, కంచెగచ్చిబౌలి భూముల విషయంలో అలసత్వం, గాంధీ భవన్లో పైరవికారులంటూ ఆరోపణలు, ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ పనితీరుపైన సీనియర్ల విమర్శలట. అంతే, సోషల్ మీడియా వీక్గా ఉందంటే ఏపీకి చెందిన వ్యక్తికి ఇచ్చారు, మరి వీక్ గుండకి ఏముంటుంది. సో మహేష్ కుమార్ గౌడ్ పైన సంచలన ఒక ఆర్టికల్ రాశారు దిశలో, చూద్దాం మనం ఇది. నెక్స్ట్, భూభారతిపై సదస్సులు, ప్రజలకు అర్థమయ్యే రీతిలో పోర్టల్ అంట. ఈ బాధ్యత కలెక్టర్లే తీసుకోవాలని చెప్తున్నారు ముఖ్యమంత్రి గారు. మరి చూద్దాం ఈ భూభారతి వల్ల ఎంతవరకు ఉపయోగపడుతుంది అనేసి. ఇక 400 ఎకరాలు ప్రభుత్వానివే, ఎప్పుడో స్పష్టం చేసిన సుప్రీంకోర్టు. డివెంచర్ ట్రస్టీ సైతం క్లియర్గా చెప్పింది. అభివృద్ధిపై విషం కక్కుతున్న బీఆర్ఎస్ అని మంత్రి శ్రీబాబు గారు చెప్తున్నారు. నెక్స్ట్, బీజేపీ చెప్పులు మోస్తే కాంగ్రెస్ సంచులు మోస్తుందంట. చిన్న పర్రెకే కాళేశ్వరం బద్నాం చేశారు. వేసవిలో తాగునీటి తిప్పలు, ఎల్కుర్తి సభకు భారీగా తరలి రావాలి, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ చెప్తున్నారు. ఇక రాజాసింగ్తో విభేదాలు లేవు, పార్టీలో అందరం కలిసే ఉంటున్నాం, భూములు అమ్మితేనే రాష్ట్రం నడిచే పరిస్థితి, రేవంత్ సర్కార్ కేటీఆర్ సపోర్ట్, కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్. ఈ మన హైదరాబాద్ ఎమ్మెల్సీ క్యాండిడేట్ విషయంలో బండి సంజయ్కను ఈ రాజాసింగ్కి ఏదో పెద్ద గొడవ జరిగిందన్నారు, మళ్ళీ కలిసినట్టున్నారు, మరి చూడాలి. ఇక 3 నెలల్లో నిర్ణయం తీసుకోవాల్సిందే. రాష్ట్రాల బిల్లులపై రాష్ట్రపతికి సుప్రీంకోర్టు డెడ్లైన్. జాప్యమైతే కారణాలు చెప్పాలి, రాష్ట్రానికి సమాచారం ఇవ్వాలి. రాజ్యాంగాన్ని ఉల్లంఘిస్తే సుప్రీం ఒపీనియన్ తీసుకోవచ్చు. వ్యక్తిగత అసంతృప్తితో గవర్నర్ నిర్ణయాలు ఉండొద్దు, అలా చేస్తే కోర్టులకు తోసిపుచ్చే అధికారం ఉంటుంది. బిల్లుల జాప్యంపై రాష్ట్రాలు కోర్టులను ఆశ్రయించవచ్చని సుప్రీంకోర్టు గైడ్లైన్స్ ఇచ్చింది.